హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో లాస్ట్ స్టోరీ కంప్లీట్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ స్టోరీ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బట్ అనుకోకుండా కొంచెం గ్యాప్ వచ్చేసింది. సో ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మాత్రం కథలోకి వెళ్ళిపోదాం. ఈ స్టోరీ టైటిల్ వచ్చేసి మనసుకు నచ్చింది. ఇది కంప్లీట్గా హర్షగాడి వీరప్రేమ గాథ నుంచి డిఫరెంట్గా ఉంటుంది. ఈ కథ కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది అని ఆశిస్తున్నాను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మనసుకు నచ్చింది పార్ట్ 1. బాధ నిండిన మనసుతో, బరువెక్కిన గుండెతో, కంటి నిండా కన్నీటితో ఇంట్లో నుండి అడుగు బయటపెట్టింది ఆద్య తన చెల్లి దివ్యతో పాటుగా. 10 నిమిషాల క్రితం ఆద్య ఇంట్లో. విశాల్, ఆద్య తండ్రి, ఈ చేతగాని వాణ్ణి క్షమించు వసుదా, నాకు ఇంతకు మించి మరొక మార్గం ఏదీ లేదు అంటూ చనిపోయిన తన భార్య వసుదని గుర్తు చేసుకున్నాడు. ఏమైంది నాన్న, ఏం ఆలోచిస్తున్నారు? ఏమీ లేదు తల్లి, చనిపోయిన మీ అమ్మ గుర్తుకు వచ్చింది అని గొంతుల బాధని దిగమింగుతూ అన్నాడు విశాల్. తన తండ్రి బాధ అర్థమై ఏడుస్తూ, పర్వాలేదు నాన్న, ఏది ఎలా జరగాలి అని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది అంది ఆద్య. ఒకవేళ మీ అమ్మే గనక ఉండుంటే మీకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా తల్లి అన్నాడు విశాల్. అమ్మ మనందరినీ ఒంటరి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది నాన్న అంటూ ఏడుస్తూ ఇద్దరూ తమ తండ్రిని హత్తుకున్నారు. అలా ఏడుస్తున్న కాసేపటి తర్వాత ఆద్య తీరుకుని, నాన్న మీరు ఇలా బాధపడితే దివ్య ఇంకా ఎక్కువ ఏడుస్తుంది, ఊరుకోండి నాన్న. మీరు ఏడవకండి నాన్న అంటుంది దివ్య కూడా. అలాగే మీరు జాగ్రత్తగా వెళ్ళండి తల్లి, ఈ నాన్న ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి, నేను వీలు చూసుకొని అప్పుడప్పుడు వస్తూ ఉంటాను అన్నాడు విశాల్. నాన్న మీరు జాగ్రత్త అంది దివ్య. అవును నాన్న, మా గురించి ఆలోచించి మీ హెల్త్ని నెగ్లెక్ట్ చేసుకోకండి, టైంకి టాబ్లెట్స్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి అని చెప్తూ ఉంటుంది ఆద్య. అలాగే తల్లి, ఇక మీరు బయలుదేరండి, ట్రైన్కి టైం అవుతుంది అని విశాల్ అనేసరికి దివ్య ఆద్య ఇద్దరు వెళ్ళొస్తాం నాన్న అని చెప్తారు. జాగ్రత్తగా వెళ్ళండిరా అంటాడు విశాల్. ప్రస్తుతం 10 నిమిషాల తర్వాత. ఎక్కడికి వెళ్ళాలండి అని అడుగుతాడు ఆటో డ్రైవర్. రైల్వే స్టేషన్కి వెళ్ళండి అంటుంది దివ్య. కాసేపటికి ట్రైన్లో. సంతోషంగా ఉండాల్సిన తన జీవితం తన తల్లి చావుతో ఎంతలా మారిపోయిందో అని గతాన్ని తలుచుకుంటూ ఉంటుంది ఆద్య. గతం 2 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్డులో ఒక రోడ్ నెంబర్ NH7. క్షణకాలంలోనే ఒక లారీ ఎదురుగా వస్తున్న ఆటోని ఢీకొట్టింది. ఆ ఆటో పూర్తిగా ముక్కలైపోయింది. కాసేపటికి ఆ ఆటోలో ఉన్న మహిళ మరియు డ్రైవర్ కూడా చనిపోయి చాలాసేపు అయ్యిందని, వెంటనే వీళ్ళ డెడ్ బాడీస్ని ఇంటికి చేర్చమని కానిస్టేబుల్కి ఆర్డర్స్ ఇచ్చాడు. అప్పుడే అక్కడికి వచ్చిన SI. ఆద్య ఇంట్లో. అక్క, ఈరోజు అమ్మ వచ్చేసరికి ఒక పెద్ద సర్ప్రైజ్ ఇస్తా అంటుంది దివ్య. ఏంటిరా సర్ప్రైజ్ అని అడుగుతుంది ఆద్య. ఏరా, కొంపదీసి వాళ్ళ వంటకాన్ని నువ్వే చేస్తావా ఏంటి అని అడిగాడు విశాల్. నాన్న అని దివ్య బుంగమూతి వేసేసరికి, ఊరికే అన్నాను లేరా, ఇంతకీ ఏంటా సర్ప్రైజ్? అక్క నేను కలిసి అమ్మ కోసం తనకు ఇష్టమైన కలర్లో మట్టి గాజులు తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా నాన్న, ఫైనల్లీ అవి ఈరోజు దొరికేశాయి నాన్న అంటుంది దివ్య సంబరంగా. అవునా, అయితే ఇది నిజంగానే మీ అమ్మకు పెద్ద సర్ప్రైజ్ రా అంటాడు విశాల్. అవును, అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటుంది ఆద్య నవ్వుతూ. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. డోర్ ఓపెన్ చేసిన విశాల్కి తన కళ్ళ ముందు ఉన్న దృశ్యాన్ని చూసి అతడికి ఏమీ పాలుపోదు. కంటి నుంచి నీళ్లు ధారలుగా కారుతూనే ఉన్నాయి. నాన్న ఏంటి అక్కడే నిలబడిపోయారు, ఎవరు వచ్చుంటారా అని అడుగుతుంది ఆద్య. ఏమో అక్క, అమ్మ కూడా ఈ పాటికే వచ్చేయాలి కదా అని దివ్య అనేసరికి, అవునరా, కానీ ఎవరు వచ్చారు, పద వెళ్ళి చూద్దాం అంటుంది ఆద్య. పద అక్క. ఇద్దరు అక్కడికి వెళ్తారు. 2 నిమిషాల వరకు ఏం జరిగిందో కూడా వారికి అర్థం కాదు. అక్కడ ఉన్న తమ తల్లి శవాన్ని చూసి,
దివ్య అమ్మ అమ్మ అంటూ ఏడుస్తూనే ఉంటుంది. ఏం చేయాలో తోచదు విశాల్కి. తన కళ్ళ ముందు జరిగిందంతా కల అయితే బాగుండు అనిపిస్తుంది. కానీ తను అక్కడ జరిగింది యాక్సెప్ట్ చేయక తప్పదు. ఇంకా ఏమీ చేయలేక గొంతులో బాధని అణిచిపెట్టుకొని పోస్ట్ మార్టంకి సంబంధించిన ఏర్పాట్లు చూస్తూ ఉంటాడు. అసలు తను ఈ ప్రపంచంలోనే ఉండదు ఆద్య. కంటి నిండా నీళ్ళు. తన ముందు ఏం జరుగుతుందో కూడా తనకి తెలియట్లేదు. తన కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. తనకి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితుల్లో అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపటికి తను స్పృహలోకి వచ్చి జరిగింది తలుచుకొని గొంతు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. తిరిగి రాని లోకానికి వెళ్ళిన తన తల్లి శవాన్ని చూస్తూ కన్నీరు ఆవిరైపోయేంతగా రోదిస్తుంది. ఇంతలో ఆద్య చిన్ననాటి స్నేహితుడైన ధ్రువన్ అక్కడికి వచ్చి విశాల్ని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. విశాల్ కాస్త కుదుటపడ్డాక ఆద్య వద్దకు వెళ్ళి, బాధపడకు ఆద్య, నీకు మేమంతా ఉన్నాం కదా. ఆద్య బాధపడకుండా ఎలా ఉండగలను ధ్రువన్ అంటూ ఏడుస్తూనే ఉంది. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఏడిస్తే ఆంటీ తిరిగి రారు కదా. జరిగింది పీడకల అనుకొని మర్చిపో ఆద్య అంటాడు ధ్రువన్. మర్చిపోవడానికి చనిపోయింది పారాయి వాళ్ళు కాదు ధ్రువన్, మా అమ్మ అంటుంది ఆద్య. కానీ జరిగింది మనం యాక్సెప్ట్ చేయక తప్పదు కదా అని ధ్రువన్ అనేసరికి, నా లైఫ్లో ఇలాంటి ఒక్క రోజు వస్తుందని అస్సలు ఊహించలేదు అంటుంటే, ఊహించనిది జరగడమే కదా లైఫ్ అంటే, నువ్వు బాధపడకు అంటాడు. ఎంత ప్రయత్నించినా తను ఏడుస్తూనే ఉంది. ఇంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, ధ్రువన్ గారు మిమ్మల్ని విశాల్ గారు పిలుస్తున్నారు అక్కడ ఏర్పాట్లు చూడడానికి అని చెప్పడంతో, వస్తున్నా అంటాడు ధ్రువన్. అక్క అక్క అనే పిలుపుతో గతం నుంచి బయటకు వచ్చింది ఆద్య. ప్రస్తుతం ట్రైన్లో. అక్క ఆకలిస్తుంది అంది దివ్య. ఇదిగో చిన్ను తీసుకో అని కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసి ఇస్తుంది ఆద్య. అవి తింటూ, అక్క నేను ఒక్కటి అడుగుతాను, నువ్వు కాదనకూడదు ప్లీజ్ అంటుంది దివ్య. ఏంటిరా అడుగు. అక్క మనం హాస్టల్లో ఉండడం వద్దు అక్క, ఎక్కడైనా హౌస్ రెంట్కి తీసుకొని ఉందాం ప్లీజ్ అక్క ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతుంది దివ్య. హాస్టల్లో అయితే సేఫ్గానే ఉంటుంది కదరా, ఏంటి ప్రాబ్లం అని ఆద్య అనేసరికి, అబ్బా అక్క హాస్టల్లో అయితే ఫ్రీడమ్ ఉండదు, ఫుడ్ కూడా బాగుండదు, ఎలాగో నాన్న మనకు మనీ క్రెడిట్ చేస్తా అన్నారు కదా, పైగా నువ్వు కూడా జాబ్ చేస్తావు కదా, ఒక రూమ్ రెంట్కి తీసుకున్నామంటే మన ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది, ఏమంటావు అక్క, ఒప్పుకోవే ప్లీజ్ అని బ్రతిమలాడుతుంది దివ్య. సరేలే చిన్ను నీ ఇష్టం రా అని ఆద్య అనేసరికి, దట్స్ మై సిస్టర్ అని పొంగిపోతుంది దివ్య. ఆద్య చిన్న స్మైల్ ఇస్తుంది. పైకి నవ్వుతుంది కానీ మనసులో మాత్రం బాధ అలాగే ఉంటుంది. తన జీవితం ఇక మీదట ఇంతకు ముందులా ఉండదు అన్న విషయం తనకి బాగా తెలుసు. తన లైఫ్లో దూరమైన హ్యాపీనెస్ గురించి ఇక ఆలోచించకూడదు అనుకొని కేవలం తన కెరియర్ అండ్ తన చెల్లెలు ఫ్యూచర్ గురించి మాత్రమే ఆలోచించాలనే నిర్ణయం తీసుకుంటుంది. అనుకున్నట్లుగానే ఒక హౌస్లో రెంట్కి ఉండడానికి పేమెంట్ గురించి మాట్లాడుతూ ఉంటారు ఆద్య ఇంకా దివ్య. రామయ్య, లేదమ్మా మరీ అంత తక్కువ అయితే మా ఓనర్ ఒప్పుకోరు, పైగా మా ఓనర్ వచ్చే వరకే మీరు ఇక్కడ ఉండాలి, ఆయన ఇంకో 4 నెలల్లో వచ్చేస్తారు అని చెప్తూ ఉంటాడు. దివ్య, ఒప్పుకో అక్క, మనకి వేరే దారి లేదు, ఇంకా ఈ హౌస్ కూడా చాలా బాగుంది, 4 నెలలు అంటున్నారు కదా, అప్పటి వరకు చూద్దాంలే అని అంటుంది. సరే అండి మీరు అన్న రేటే ఫైనల్ చేయండి అని అంటుంది ఆద్య. కాకపోతే ఒక విషయం అమ్మ, ఎట్టి పరిస్థితుల్లో స్టోర్ రూమ్ మాత్రం తెరవకండి అని రామయ్య చెప్పేసరికి, ఎందుకో అంతగా ఏముంది అందులో అని దివ్య అడుగుతుంది. ఆ గదిలో మా ఓనర్ గారికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు ఏవో ఉన్నాయట అని రామయ్య అనేసరికి, ఆద్య అలాగే అండి అంటుంది. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.